నాకు ఇంకా ఒక 50 సెకండ్స్ ఉంది, మీరు తవ్వండి. కానీ మీరు నాకు ఒక గంట టైం ఇస్తే ఆ నెక్లెస్ ఎక్కడుందో వెతికి పట్టుకుంటాను. ఇన్స్పెక్టర్ గారు, టైంకి టేబుల్ మీద పెట్టాను. ఇక్కడ నెక్లెస్ ఉన్న విషయం జగదాత్రికి ఎలా తెలిసింది? ఆ దొంగెవరో నాకు తెలిసిపోయింది. ఇంట్లో అందరికీ మీరు ప్రసాదం పంచమన్నప్పుడు బూచన్నయ్య గోర్లకి మట్టుంది. నెక్లెస్ ని ఎందుకు దొంగతనం చేసావన్నయ్య? నేను దొంగతనం చేయలేదు. మరి దొంగతనం చేయకుండా ఏం చేసావన్నయ్య? జస్ట్ నా నెక్లెస్ దాచానంతే. దాచింది మీరైతే మరి మీ చేతికిచ్చింది ఎవరన్నయ్య? దాచింది మీరైతే మరి మీ చేతికిచ్చింది ఎవరన్నయ్య? బాల్కనీలో గాజులున్నాయని నేనిచ్చానంటావా ఏంటి? ఎవరో పరాయి దానికోసం నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నా నీ చెల్లెల్ని అనుమానించి చేసుకుంటావు వదినా. ఈ విషయం తెగేదాకా లాగకు నిషి. కాజీ చేతికి నెక్లెస్ ఎలా వచ్చిందని ఆరా తీయడం మొదలు పెడితే నీకే మంచిది కాదు. ఇంటి కోడలివి కదా, మర్యాద కోసం ఆగుతున్నా.